దినములో దేవుడు మనల్ని ఆశీర్వదించబడిన వారిగా, దీవెనకరమైన వారిగా, మహిమ కలిగినటువంటి వారిగా ప్రభు చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఈరోజు నుంచి అయినా మనం దేవుని యొక్క సన్నిధానంలోకి వెళ్ళి ఆయన యొక్క మాట వినడానికి మనం ప్రయత్నం చేసినప్పుడు దేవుడు నిన్ను నన్ను కూడా సజీవులుగాను, నిన్ను నన్ను కూడా ఆరోగ్యవంతులుగాను, నా కుటుంబాలను కూడా దేవుడు మహిమ కలిగినటువంటి కుటుంబములుగా ప్రభు చేయడానికి ప్రభు మనందరికీ కూడా ఇలాంటి శ్రమని ఇస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఎప్పుడైతే ఆయన యొద్దకు వెళ్తామో యేసయ్య కూడా మన యొద్దకు వచ్చి మన యొక్క స్థితిగతులను దేవుడు చూసి వాటి నుంచి మనకి ఏమైతే అవసరమైందో, మన హృదయంలో ఏమైతే కావాలో ప్రభు అది అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈ మాటలు వింటుంటే నీవు అనేకులు కూడా షేర్ చేసి దేవుని యొక్క మాట విని ఆయన యొక్క మాటలో బాటలో కొనసాగిపోతూ దేవుని యొక్క మహిమను మనం పొందుకునే వారిగా నిత్యరాజ్యములో మనం సజీవులుగా ఉండులాగున మనందరము కూడా దేవుని యొక్క మాట విని ఆయన యొక్క మాట ప్రకారంగా నడుచుకోవాలని ప్రభు పేరట మీ అందరికీ కూడా మనం వచ్చి ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడు, ఆశ్చర్యకరుడా, నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయ కాలంలోనైనా ఈ మాట వింటే ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించండి. మీ లేఖనాల ద్వారా మీరు సెలవిస్తున్నారు, పిల్లలారా మీరు వచ్చిన మాట వినండి, యెహోవా యందలి భయభక్తుల్ని నేర్పిదన్న ప్రభా. దావీదు నీ మాట విన్నాడు ప్రభా, తన యొక్క జీవితంలో అభివృద్ధి పొందాడు నాయన. నిజంగా ప్రభా, ఈ యొక్క రోజునైనా ఎంతమంది అయితే నీ మాటలు వింటూ ఉన్నారో ప్రభా, ప్రతి ఒక్క హృదయంలో ఉన్నటువంటి వేదనను ప్రభా తీసివేసిన ఆయన, ప్రతి ఒక్క హృదయంలో ప్రభా ఏ యొక్క హృదయము దేనికోసమైతే ఆశపడి ఉన్నదో ప్రభా, ఆశగల ప్రాణములను తృప్తిపరుస్తానన్నారు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించి నీ మాటలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మహిమ కలిగిన వారిగా, ఆశీర్వదించబడిన కుటుంబాలుగా ప్రభు మీరు మార్చి సహాయం దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.